హే గాయస్, ఇప్పుడే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ చూసిన. మూవీ స్టార్ట్ అవ్వడం ఒక మంచి పాయింట్తో స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అయిన 5 minutesకి బాబీ డియోల్ ఎంట్రీ ఉంటుంది. బాబీ డియోల్ ఎంట్రీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ కిరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిండు. అండ్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. ఇంటర్వెల్ కూడా ఒక చక్కటి ఇంటర్వెల్ ఇచ్చిండ్రు. డైలాగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఫస్ట్ హాఫ్లో ప్రజెంట్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్యాన్స్ అయితే నిజం చెప్తున్నారు, దాదాపు 2 years తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకి వచ్చిండు. ఫుల్ పైసా వసూలు అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం విఎఫ్ఎక్స్ డ్రాప్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ సీన్స్ అయితే ఫ్యాన్స్కి పండగ లేపుతుంది. నార్మల్ ఆడియన్స్కి అయితే ఓకే, విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టిన అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డల్ అయినట్టు అనిపించింది. కానీ మధ్యలో ఒక చిన్న పాపతో చేసిన బిట్ ఉంటుంది. ఒక 15 to పవన్ కళ్యాణ్ చెప్పినట్టు లాస్ట్ 18 minutes ఆఫ్ ద మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ లీడ్తో పాటు ఒక చిన్న పాప చెప్పే డైలాగ్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో వెళ్తూ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ కొంచెం పార్ట్ 2 లీడ్ కొంచెం డల్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీ పాజిటివ్స్ వచ్చేసరికి మెయిన్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనైతే హార్ట్ అండ్ సోల్ పెట్టాడు ఈ మూవీకి. అండ్ కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజం చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ యాక్టింగ్కి కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో పెట్టింది మూవీని. అండ్ నెగిటివ్స్కి వచ్చేసరికి విఎఫ్ఎక్స్ మెయిన్గా డ్రాబ్యాక్ చేస్తుంది ఈ మూవీని. అండ్ డైరెక్టర్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి పేపర్ మీద పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అరే ఈ సీన్ పవన్ కళ్యాణ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ అది ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి కొంచెం డ్రా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ సాంగ్స్ అయితే నాకైతే అవసరం లేదనిపించింది. అండ్ ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. కామెడీ ఉండొచ్చు కానీ అది ఫోర్స్డ్ కామెడీ అనిపించింది. నాకైతే అవసరం లేదు అనిపించింది అంతే. అండ్ ఓవరాల్గా మూవీ అయితే 1 time వాచబుల్. ఈ వీకెండ్ వెళ్ళి చూడొచ్చు మీరైతే.